श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। विवेक चूडामणि 84వ శ్లోకం। शरीरपोषणार्थे सन् यः आत्मानं दिदृक्ष्यति ग्राहं दारुधिया धृत्या नदीं तर्तुं स गच्छति। శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అని మన శాస్త్రాలు చెప్తాయి. అంటే అర్థం, ఈ శరీరము ద్వారా ఏ ధర్మమునైనా సాధించవచ్చు అన్నారు. ఏ ధర్మమునైనా సాధించవచ్చు అంటే ఎన్ని ధర్మాలు ఉన్నాయి? 4 పురుషార్థాలని చెప్పబడేటువంటివి నాలుగు ధర్మాలే. ధర్మం మొదటిది, దాంట్లో ఒకటి. తర్వాత ధర్మం, అర్ధధర్మం, కామధర్మం అండ్ మోక్షధర్మం. 4 ధర్మాలు చెప్పారు. వీటినే పురుషార్థాలు అంటారు కదా. ఈ 4 పురుషార్థాల్లో ఏది ఉత్తమమైనది, ముఖ్యమైనది, అత్యంత ప్రయోజనమైనది అనేటువంటిది 199 మందికి తెలియదు. చాలామందికి తెలుసు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎంత సుఖంగా ఉండాలి, ఇంకా ఎంతెంత సుఖాలు అనుభవించాలి అని చెప్పి. నాకు ధనం ఎక్కువ ఉంటే నేను ఎక్కువ సుఖాలను అనుభవించగలను, దానికోసం అధర్మం చేసైనా సరే నేను ధనం సంపాదిస్తాను, నాకు సుఖాలు వస్తాయి. ఇలా ఎక్కువ మంది ఉంటారు. మరికొందరు ధర్మముతో ఉండి నేను ధనాన్ని సంపాదించాలని చెప్పి అనుకుంటారు. ఎందువలనంటే వాళ్ళకి తెలుసు, విన్నారు, శాస్త్రంలో చెప్పింది ఏమని, ధర్మము చేస్తే పుణ్యము వస్తుంది, ధర్మాన్ని అనుసరిస్తే పుణ్యము వస్తుంది అని. అప్పుడు ఆ పుణ్యము కోసం ధర్మమును చేస్తారు. సరే, పుణ్యముతోటి మరలా ఏమిటి వాళ్ళకి? ఎందుకు పుణ్యం నీకు కావాలి? పుణ్యం వస్తే నాకు ఇంకా సుఖాలు నాకు దొరుకుతాయి, ఇంకా వేరే పై లోకాలకు వెళతాను, అప్పుడు అక్కడ ఇంకా ఎక్కువ సుఖాలు ఉంటాయి కదా, పితృలోకమో స్వర్గలోకమో మరి అదర్ లోకాస్. కాబట్టి నేను ధర్మంతో పుణ్యం సంపాదించుకుంటాను అని. కాబట్టి చాలామంది అసలు సుఖాలే ఈ మూడిటికి ఇప్పుడు మనకు ముఖ్యమని అర్థమైపోయింది. ధర్మము చేసేవాడు సుఖాల కోసమే, పుణ్యం కావాలని. అధర్మం చేస్తూ కూడా వాడికి పాపం వస్తుంది, దానివల్ల తర్వాత నష్టం కలుగుతుందని వాడికి తెలియదు, గుర్తించలేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నాకు ముఖ్యం, ఇప్పుడు ఇక్కడ నాకు బాగా ధనము కావాలి, సుఖాలు కావాలి. ఈ మూడిటిలోనే మనుషులు ఎక్కువ మంది జీవులు తిరుగుతున్నారు. కానీ మోక్షం అనే పరమ పురుషార్థం ఉందని తెలుసుకునేటువంటి వాళ్ళు, గుర్తించినటువంటి వాళ్ళు చాలా అరుదు. అటువంటి మోక్ష ధర్మము, మోక్ష పురుషార్థము, ఆత్యంతిక పురుషార్థము, పరమ పురుషార్థం అని తెలుసుకున్న వాళ్లకు ఇప్పుడు ఆ మోక్షాన్ని ఎలా సంపాదించాలని తెలుసుకోవాలని ఆశపడేటువంటి వాళ్లకు ఈ వివేక చూడామణిలో చక్కటి మార్గదర్శనం చేస్తున్నారు శంకరాచార్యులు వారు. ఈ మార్గదర్శనంలో గడిచిన సత్సంగములో చూస్తున్నాము, అసలు ఈ శరీరం ఎట్లా తయారైంది, దానికి కారణం పంచభూతాలని అదంతా చెప్తూ వచ్చిన తర్వాత, మరి పంచభూతాల యొక్క తామస అంశము చేత మిళితమై ఉన్నటువంటి ఈ శరీరం మీద ఎందుకు ఇంత అభిమానం, దీని మీద వ్యామోహం? దీన్ని నువ్వు
ఎందుకు ఉపయోగించుకోవాలో అందుకు ఉపయోగించుకో. ఎందుకు ఉపయోగించుకోవాలి? ఇప్పుడే కదా చెప్పాను, పరమ పురుషార్థమైనటువంటి మోక్షమును పొందుటకు ఇది నేను ఉపయోగించుకోవాలి, ఇది మంచి నాకు అనువైనటువంటి ఒక సాధనము అని చెప్పి తెలుసుకోవాలి. అప్పుడు అలా తెలుసుకున్నవాడు ఇంకా ఈ శరీరం మీద వ్యామోహపడాడు. అలా చెప్తున్నప్పుడు ఈ శరీర వ్యామోహాన్ని నిందిస్తూ, ఈ శరీరం మీద వ్యామోహం పెట్టుకొని నేను మోక్షాన్ని సంపాదించాలనుకునేటువంటి వాడు కలగంటున్నట్లుగా వాడు ఊహించుకుంటున్నాడు. అది జరగని పని. అది చెప్తున్నారు ఇక్కడ. శరీరమేమో పంచభూతాలకు చెందినటువంటిది. దానినే పోషిస్తూ, దానికోసమే చూస్తూ, దానికి ఆ ఇంద్రియ సుఖాలకు వెంటనే వెనకబడుతూనే ఉంటే మరి నీకు ఇంకా ఇక్కడి నుంచి నీకు విడుదల ఎట్లా అవుతుంది, దొరుకుతుంది? మరలా ఈ సంసారం అనే చక్రంలో నువ్వు పడుతూనే ఉంటావు. 84వ శ్లోకంలో చెప్పిన విషయం ఏమిటంటే, ఒక చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్కువ మంది మనుషులు ధర్మ అర్థ కామాలలోనే తిరుగుతుండేటువంటి వాళ్ళు శరీర పోషణార్థి. వీళ్ళకి ఎటు నుంచి చూసినాను అధర్మం చేసైనా సరే, ధర్మం చేసైనా సరే, పుణ్యం సంపాదించైనా సరే, ఇక్కడ డబ్బులు బాగా సంపాదించి లేక పైలోకంలో మొత్తానికి శరీరానికి సుఖం. శరీర పోషణార్థి ఇతడు ఇంకా దీనినే ఆత్మగా అనుకుంటూ, ఇదే సత్యం అనుకుంటూ, ఇదే నిత్యం అనుకుంటూ దీనిని ప్యాంపర్ చేస్తాడు. దిదృక్షతి. ఇది ఎలాంటిదంటే వీడికి ఇంకా అసలు ఒడ్డెక్కేటువంటి మార్గం ఏమైనా ఉందా? కొంతమంది అనుకుంటారు, ఎందుకండి అంత వైరాగ్యం పెట్టుకోవటం, కొంచెం లోకంలో సుఖాలను, శరీరానికి కావలసినవన్నీ భోగాలను అనుభవిస్తూ కూడా దీని మీద కొంచెం అభిమానము పెట్టుకుంటాను, నేను మోక్షము నాకు కావాలి, మోక్షాన్ని పొందుతానంటాడు. ఇది అసాధ్యము అన్నాం. దీనికి ఉదాహరణ ఏం చెప్పాం? ఒకడు ముసలిని పట్టుకొని నదిని దాటుతాను అంటున్నాడు, దాటగలను అని ప్రయత్నిస్తున్నాడు. ఇది జరిగే విషయమేనా? వాడు ఆ ముసలిని తెలిసి పట్టుకోలేదు. యాక్చువల్గా అదేదో చెట్టు యొక్క ఎండిపోయిన ఆ దుంగ అనుకున్నాడు. చెట్టు యొక్క మాను ఎండిపోయినది నీళ్ళలో కొట్టుకుంటూ వస్తే ఇది పట్టుకుంటే నేను కొంచెం సహాయంగా అట్లా దాటి వెళతాను అనుకున్నాడు. అలాగా ఈ శరీరాన్ని పట్టుకొని నువ్వు ఈ మోక్షాన్ని పొందాలో లేక ఒడ్డెక్కాలో అనుకుంటే ఇది జరగని పని అని చెప్పి వాడు నది దాటటానికి ముసలిని పట్టుకొని వెళ్ళేవాడి లాంటి కథ. ఈ శరీరము కావాలి, నాకు శరీర అభిమానాన్ని వదలను, కానీ నాకు మోక్షం కావాలి. ఇదెక్కడ బాబు? అది జరగని విషయం. ఈ రెండు వేరు డయాగ్నల్లీ ఆపోజిట్ థింగ్స్ అన్నారు. అలా చెప్పిన తర్వాత 85వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మోహ ఏవ మహామృత్యు ముముక్షోర్వపురాదిషు మోహో వినిర్జితో యేన సముక్తి పదమర్హతి. ఈ శరీరము, ఇంద్రియములు, ఈ శరీరానికి ఇంద్రియములకు సంబంధించిన బయట బాహ్య విషయముల మీద ఎవరైతే మోహాన్ని పెట్టుకుంటాడో ఇది ఈ మోహమే ఇది మహామృత్యు. ఇదే పెద్ద వాడికి యమగండం, యముడు లాంటిది మృత్యు ఇది. ఎందుకంటే మరలా నిన్ను చంపుతుంది, పుట్టిస్తుంది. ఈ చావు పుట్టుకల మధ్యలో నువ్వు ఇట్లా తంటాలు పడుతూ ఉంటావు. కాబట్టి మహామృత్యు అంటే ఏమిటి? ఇంకా ఎప్పుడో యమధర్మరాజు వస్తాడు, ఈ శరీరాన్ని తీసుకెళ్తాడు. అందుకని మహామృత్యుంజయ మంత్రం అని చెప్పి హోమాలు, యజ్ఞాలు, అది కాదు ఇక్కడ అర్థం చేసుకో. మహామృత్యు ఏంటంటే మోహమేవ. ఈ మోహమే దేని మీద?
ముఖ్యంగా ముముక్షువుకి. ఇక్కడ ముముక్షు గురించి కదా మనకు ముఖ్యం. ముముక్షు అంటే మోక్షాన్ని పొందాలనుకుండేవాడు శరీరం మీద వ్యామోహం పెట్టుకోకూడదు, కానీ శరీరాన్ని ఉపయోగించుకో. మోక్షం పొందాలని వాడికి ఇది పెద్ద అడ్డంకంగా ఉంటుంది, ఆటంకం ఇది. మహామృత్యు అంటే అర్థం ఇక్కడ బిగ్ ఆబ్స్టకిల్ అని అర్థం. కాబట్టి అలా చెప్పి అప్పుడు మరి ముక్తిని పొందాలని ఆశిస్తే నువ్వేం చేయాలి? మోహమును వినిర్జిత, మోహాన్ని విసర్జించిన వాడికి ఇక్కడే అతడికి ముక్తి పదం అర్హతి, ముక్తిని పొందుటకు అర్హుడవుతాడు, పొందుతాడు అని చెప్పిన తర్వాత 86వ శ్లోకంలో మోహం జహి మహామృత్యుం దేహదారాసుతాదిషు యం జిత్వా మునయో యాంతి తద్విష్ణోః పరమం పదం. ఆ మోహం విషయం గురించే చెప్తున్నారు మళ్ళీ. ఏమంటే ఈ మోహం అనే మహామృత్యు ఉంది చూసావా, దీనిని నువ్వు వదిలేసేయాలి. మోహం అనేటువంటిది శరీరం మీద మాత్రమే కాదు, ఈ శరీరమునకు సంబంధించినటువంటి సొంత బంధముల మీద కూడా, మనుషులు వస్తువుల మీద, పొసెషన్స్ అండ్ రిలేషన్స్. అందుకని ఇక్కడ ఏమి ఉదాహరణ ఇస్తున్నారంటే దేహ దార పుత్ర అంటే ఈ దేహము, నీ భార్య, పిల్లలు, జల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు, ఇవన్నీ కూడా వీటిని నువ్వు అత్యంత ముఖ్యత్వం ఇచ్చి ఇంకా అవే సర్వస్వం అనుకుంటూ నువ్వు వాటిల్లోనే నీ మనస్సుని పెట్టుకున్నావంటే నీకు ముక్తికి మార్గమే దొరకదు, ఛాన్సే లేదు. అందుకనే కదా ఉపనిషత్తు చెప్తుంది త్యాగే నైకే అమృతత్వమానశు, త్యాగము చేత మాత్రమే. ఏమిటంటే త్యాగం అంటే ఇన్ని త్యాగం చేసేయాలి. నీ దేహ అభిమానాన్ని త్యాగం చేయాలి, నీ సొంత బంధముల మీద అన్నిటినీ త్యాగం చేయాలి, ఆశ వదిలేసేయాలి, పట్టుదల అటాచ్మెంట్ని వదిలేసేయాలి అని అర్థం. అందుకని ఇది బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన విధంగా చూస్తే అక్కడ 3 హెడ్డింగ్లో ఇవన్నిటినీ చెప్పేస్తారు, అన్ని దాంట్లో చేరిపోతాయి. అక్కడ ఏషణత్రయం అంటారు. ఏషణ అంటే కోరిక, అటాచ్మెంట్. అందుకని ఏషణత్రయం త్యాజ్యేత్, ఈ మూడింటిని తప్పకుండా నువ్వు వదిలేసేయాలి, త్యాగం చేయాలి. ఏమిటవి? పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. చూడండి ఇక్కడ పుత్ర అంటే పిల్లలు, జల్లలు, మనవరాళ్ళు, వాళ్ళు వీళ్ళు. నాకు పిల్లలు ఉంటే కానీ నాకు పితృలోకానికి వెళ్ళను, నాకు పిల్లలు ఉంటే కానీ నేను స్వర్గలోకానికి వెళ్ళను. ఇట్లా మరలా ఈ లోకంలోకి రావాలన్నా కూడా కొడుకు ఉండాలిట. వాడు మంచి కర్మలు చేసి మంచి మనకు అన్నీ చేస్తే ఈ లోకంలో మళ్ళీ మనిషి జన్మ రావటానికి అవకాశం ఉందని శాస్త్రమే చెప్తుంది. కానీ ఎందుకు ఈ లోకం ఆ లోకానికి వెళ్ళటం? నీకు అసలు నీ ఆత్మలోకానికి నువ్వు వెళ్ళాలి. ఆత్మలోకం అంటే ఎక్కడో లేదండి, వెళ్ళేది కాదు. ఆత్మలోకానికి ఎదగాలి. ఆత్మలోకంలో ఆత్మజ్ఞానంలో నిష్ఠుడు అయిపోతే అసలు నీకు ఇంక ఈ బంధము, సంసారము, దుఃఖము అన్నీ తొలగిపోతాయి. ఇప్పుడే తొలగిపోతాయి, ఇక్కడే తొలగిపోతాయి. అందుకని పుత్రేషణ, విత్తేషణ, డబ్బులు, సంపదలు, ఆస్తులు, పాస్తులు, బంగారాలు, ఫామ్ హౌసులు, అది ఇది విత్తేషణ. ఇంకా తర్వాత లోకంలో పేరులు, ప్రతిష్టలు, వాటి కోసం వీటి కోసం పదవుల కోసం పాకులాడటం. లోకంలో నా పేరుండాలి, నన్ను అందరు అనుకోవాలి, నాకు అందరు చప్పట్లు కొట్టాలి. ఇట్లా ఏవి పెట్టుకోకు, ఏది శాశ్వతము కాదు. అందుకని అన్నిటిని నువ్వు త్యాగం చేస్తేనే కానీ. మోహం జహి, ఈ మహామృత్యు అనేటువంటి మోహాన్ని వదిలేసేస్తేనే కానీ. కాబట్టి జ్ఞానులు ఏం చేస్తారు? ఇట్లా మునయ జిత్వాయం
వీటన్నిటిని జయించి దాటి వాళ్ళు విష్ణు పదమును పరమపదమును పొందారు అంటున్నారు. ఇక్కడ విష్ణు పదము పరమపదం అంటే పురాణాల్లో చెప్పేటువంటి కైవల్య పదము, పరమపద వాసలు, పరమపద గేట్ వైకుంఠము అది కాదండి అర్థం. విష్ణు అని పదమును ఉపయోగించినప్పటికీ శంకరాచార్యులు వారు, అద్వైతాచార్యులు విష్ణు అనే పదానికి కరెక్ట్ అయిన నిజమైన అర్థం తీసుకోవాలి. విశేషేణ యః తిష్టతి సహ విష్ణు, ఏది అంతటా వ్యాపించున్నదో అది విష్ణువు. వైకుంఠంలో మాత్రమే ఎట్లా ఉంటాడు? ఆత్మ బ్రహ్మం అంతటా వ్యాపించింది కాబట్టి ఇక్కడ విష్ణు అంటే బ్రహ్మము అని అర్థం. పరమపదం అంటే కూడా మోక్షపదం అని అర్థం. కాబట్టి ఈ విష్ణు పదము లాంటి జ్ఞానమును పొంది మోక్షమును పొందుతారు. విష్ణు అంటే ఇక్కడ జ్ఞానం అని కూడా చెప్పచ్చు. అందుకని నారాయణ అనే పదానికి అర్థమే జ్ఞానస్వరూపం అని అర్థం. అందుకనే విష్ణు సూక్తంలో ఒక చక్కటి లైన్ చెప్పబడింది. తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః. సూరయః అంటే ఇక్కడ మునయః, జ్ఞానులు, వైజ్ పీపుల్, వివేకులు. వీళ్ళు ఎప్పుడు కూడా సదా పశ్యతి, పరంపదం సదా పశ్యంతి. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆ విష్ణువుని ఏంటది, ఏది పరమపదమో, ఏది పరమపదం అంటే ఇక్కడ మోక్షమో జీవన్ముక్త్యో, దాన్నే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవితాలను ఇక్కడ నడిపి ఇక్కడే ఈ శరీరాన్ని మీద అభిమానం వదిలేసి జీవన్ముక్తులవుతారు. ఆటోమేటిక్గా వాళ్ళకి మరలా దేహం రాదు కాబట్టి విదేహ ముక్తులు అయిపోతారు అని చెప్పిన తర్వాత ఈ విషయమే అష్టావక్ర గీతలో ఇదే చక్కగా చెప్పారు. ఒక శ్లోకం ఉంది, అక్కడ ఏమంటారంటే దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రగా బోధోహం జ్ఞాన ఖడ్గేన తత్ నిష్కృష్య సుఖీ భవ నిష్కృత్య సుఖీ భవ. దేహాభిమానమనే పాశమును ఇది చాలా కాలంగా ఇది ఈ మనుషుణ్ణి బంధించి పెడుతున్నది. ఓ పుత్రుడా, మై డియర్ సన్, జనకుణ్ణి అష్టావక్రులు వారు పుత్రక అంటున్నారు. అందుకని ఆ దేహ అభిమానం అనే ఎట్లా ఛేదించాలి ఆ బంధాన్ని అంటే బోధహం, నేను జ్ఞానస్వరూపమును, నేను బ్రహ్మమననే జ్ఞాన ఖడ్గము చేత, నేను ఈ శరీరమును కాదు, దేహ నాహం, దేహో నాహం, కోహం, నేను దేహమును కాదు, మరి నేను ఎవరడను, సోహం, నేను ఆ సత్య వస్తువు అయినటువంటి నిత్య వస్తువు అయినటువంటి బ్రహ్మమునే నేను అనే ఈ మహావాక్యమనే ఖడ్గము చేత దాన్ని పూర్తిగా కట్ చేసి ఛేదించి తొలగించి సుఖముగా ఉండు, బీ హ్యాపీ అంటున్నాడు అష్టావక్రుల వారు. ఆ తర్వాత 87వ శ్లోకంలో నుంచి 91వ శ్లోకం వరకు, 87 నుంచి 91 వరకు ఈ దేహాన్ని గురించి ఖండిస్తున్నారు. దీంట్లో ఎంత దోషం ఉంది, ఎంత ఇది పెద్ద హర్డిల్ మధ్యలో బంధముగా ఉన్నది. ఇది అసలు ఈ దేహానికి ఎందుకు ఇంత ముఖ్యత్వం ఇవ్వటం? మరలా చెప్తాను విను. దేహం అంటే ఏంటని చెప్పాను ఆల్రెడీ నీకు. ఇది 7 సప్తధాతువులతో చేయబడినటువంటి కాంబినేషను. ఆ సప్తధాతువులు అంటే ఏమిటంటే పంచమహాభూతాల యొక్క కాంబినేషనే. త్వగ్మాంస రుధిర స్నాయుం
స్నాయు మేధో మజ్జాస్తి సంకులం పూర్వం పూర్ణం మూత్రపురీషాభ్యాం స్థూలం నింద్యమిదం వపుః. దేనిని నువ్వు స్థూల శరీరం అనుకొని ఈ దేహాభిమానమును పెట్టుకొని దీనికోసం తంటాలు పడుతూ ఉన్నావో, ఈ శరీరం స్థూల శరీరం నిందించదగినది, అసహించుకోదగినది. ఇప్పుడే కదండి మీరు చెప్పారు శరీరమాధ్యం కలు ధర్మ సాధనమని. నువ్వు మోక్షానికి దీన్ని ఉపయోగించుకుంటే ఓకే, ఇది భోగముల కోసం సుఖముల కోసం అని చెప్పి నువ్వు అనుకున్నావంటే దీన్ని నువ్వు నిందించాల్సిందే. అందుకని ఒక పక్క నిందించాలి దీన్ని, అదే సమయంలో దీని యొక్క ప్రయోజనం కూడా ఇంకొక పక్కన ఆలోచించాలి. శాస్త్రం రెండూ చెప్తుంది. దీని మీద అభిమానాన్ని పెట్టుకొని దీనివల్లనే సంసారంలో మునిగిపోయేవాడికి దీని మీద వ్యామోహం వదిలేసేయని చెప్తుంది. మనుష్య శరీరం దొరకడం చాలా కష్టం బాబు, ఇది నీకు వచ్చింది కాబట్టి నీకు చక్కటి అవకాశం ఉంది మోక్షమును పొందుటకు అని అక్కడ ఎంకరేజ్ చేసి అది చెప్తుంది. మొత్తానికి దీని మీద వ్యామోహం ఉన్నవాడికి అర్థం కావటం కోసం ఏం చెప్తున్నారంటే ఇక్కడ శంకరాచార్యులు వారు ఇది 7 రకాలైనటువంటి సప్త ధాతువులతో చేయబడింది చెప్పాను కదా, గుర్తు చేస్తున్నాను మళ్ళీ విను. చర్మం, మాంసం, రక్తం, కొవ్వు, నీరు, బోన్ మ్యారో, మజ్జ అండ్ ఎముకలు అనే ఈ 7తోటి అది కలిసి కనపడుతున్నటువంటి అస్థి పంజరం, ఒక గూడు లేక ఒక మాంస ముద్ద, అది పాంచభౌతిక శరీరం అంటారు. దీనినే స్థూల శరీరం అంటున్నాం. దీనికి పడుతున్న పాటలు చూడండి, మనుషులు ఎంత పాడుపడతాడు దీని అందం కోసం, దీన్ని చక్కగా ఉంచుకోవటం కోసం ఎంతో అభిమానం దేహం మీద. కానీ నిజంగా చూడు, ఇది ఒక మలభాండం, మలమూత్రములతో కూడి ఉన్నటువంటి ఒక మొబైల్ టాయిలెట్. ఇది మొబైల్ టాయిలెట్ కాబట్టి ఇది నిందించదగినదే. శరీరం లోపలంతా ఏమైనా అందంగా ఉంటుందా? అసహ్యపడవలసింది దేహం. అసలు దేహం అంటే ఏమిటో అర్థం తెలుసా? శరీరం అంటే శీర్యమాణాతిది శరీరం, ఇది నశించిపోయే గుణమున్నది కాబట్టి ఇది శరీరం. దహ్యమానాతిది శరీరం, ఇది దహించబడుతున్నది. ఇక్కడ దహించడం అంటే చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి దహనం చేస్తారా, పూడ్చిపెడతారా, అది కాదు అర్థం. అక్కడ దహనం అవుతుంది. ఇప్పుడు ఇక్కడే శరీరంలో కణాలన్నీ కంబస్షన్ అంటారు. అవి లోపల ఉన్నటువంటి వేడికి మెటబాలిజంలో అవన్నీ చచ్చిపోతున్నాయి మరలా ది బర్న్. అందుకని బర్న్ యువర్ క్యాలరీస్ అంటాడు చూడండి. క్యాలరీస్ బర్న్ చేయటం ఏంటి? ఎక్కడికి పోయి నిప్పు పెట్టాలా బయట ఎక్కడన్నా? లోపలే నిప్పు ఉంది కదా. అహం వైశ్వానరో భూత్వా, లోపలే జఠరాగ్ని ఉంది, నిప్పు ఉన్నది. అక్కడ సెల్స్ అన్నీ కూడా కొత్త పుడుతున్నాయి, పాతవన్నీ చచ్చిపోతున్నాయి. కాబట్టి బర్నింగ్ అండ్ డెత్ ఈజ్ హ్యాపెనింగ్, కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నది. కాబట్టి దీని లోపల ఇంకా ఇట్లా డిసెక్షన్ చేసి చూస్తే, ఎనాటమీ చూస్తే శరీరంలో ఈ 7 తప్ప ఏమున్నాయి? అసలు ఇంకా నీకు ఆ పొట్ట భాగంలోంచి కిందకి వెళితే ఆ మలము మూత్రం ఎప్పుడు అక్కడ నిలిచుంటాయి. మరి అప్పుడు ఇది సెప్టిక్ ట్యాంకే కదా, టాయిలెటే కదా. కానీ దీనికోసం చూడండి, ఆ బట్టల కొట్లు, ఆ సొమ్ముల కొట్లు, ఆ బ్యూటీ క్లినిక్లు, అబ్బా ఎంత మోహం, ఎంతెంత ఖర్చు పెడతాం. ఈ శరీరం జుట్టు కోసం, ప్రాణం లేని ఈ గోళ్ళ కోసం, ప్రాణం లేనటువంటి జుట్టు వెంట్రుకలకి ఈ ప్రాణం లేని గోళ్ళ కోసం ఖర్చు పెడుతున్నంత డబ్బులు ప్రపంచం మొత్తంలో మరి దేనికి ఖర్చు పెట్టట్లేదుట మనుషులు. నెయిల్ కేర్, హెయిర్ కేర్ చూసారా? లైఫ్ స్టైల్ బ్యూటీ క్లినిక్ అంటాడు.
పెద్ద పెద్ద బట్టల కొట్లు, అబ్బబ్బా 5,000 రూపాయల చీర, 10,000 రూపాయల చీర. ఎందుకు? ఎవరికి? ఇదో ఈ హస్తి పంజరానికి. దీనికి ఏదో చలి పుట్టకుండా, ఎండకి కష్టపడకుండా, జంతువులాగా దిగంబరంగా ఉండకుండా ఏదో కప్పుకొని బట్ట ఉంటే చాలు. కానీ ఎన్ని రకాల బట్టలు, ఎన్ని రకాల సొమ్ములు, ఎన్ని రకాల తినుబండారాలు. ఇంకా అవేనా? దీనికి అలంకారం కోసం సోపులు, పౌడర్లు, క్రీములు. మరొకటి కూడా చెప్పాలి, ఈ సోపులు, క్రీములు, పౌడర్లు, పర్ఫ్యూమ్లు, వీటికి అంత బిజినెస్ మరి ఏదికి మార్కెట్ లేదుట. ఎందుకంటే స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు అందరూ దీనికోసం తాపత్రయపడుతున్నారు. ఇది శుభ్రంగా ఉంచుకో, స్నానం చేయించు, పళ్ళు దోము, అన్నీ చేయి. కానీ ఎందుకు అంతంతంత వెల డబ్బులు ఖర్చు పెట్టడం? ఇంత చేసి కూడా ఇదేదైనా నువ్వు చెప్పింది వింటుందా? అలాగే ఉంటుందా? స్నానం చేసిన అరగంట తర్వాత వెంటనే మళ్ళీ చెమటలు పడతాయి, దుర్గంధం వస్తుంది. నిద్రపోయి లేచావంటే శరీరంలో నుంచి అన్ని గ్యాసులు వస్తాయి, దుర్గంధం వస్తుంది. ఇట్లాంటి పంచమహాభూతాలు చేసినటువంటి శరీరం ఇది మలభాండం. ఇది గుర్తుంచుకో. అందుకనే శంకరాచార్యులు వారు చెప్తారు, భజగోవిందంలో బాగానే ఆయన మోహం తొలగిపోవటానికి చెప్పారు. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. మళ్ళీ మళ్ళీ మనసులో చింతించు. ఈ స్త్రీని చూసి, స్త్రీ పురుషుణ్ణి చూసి, ఈ మాంసమును చూసే కదా వ్యామోహపడటం. అవన్నీ మాంసం యొక్క వికారములే. నువ్వు అనుకుంటే అందమైనటువంటి అవయవాలు అవన్నీ కూడా మాంసం యొక్క ఒక్కొక్క వికారం. అందుకని ఇది మళ్ళా చింతించు మనస్సులో అని చెప్పి అక్కడ మనకు దేహం మీద అభిమానం పోవటం కోసం అట్లా చెప్పబడింది కదా. ఇక్కడ కొంచెం డోస్ ఎక్కువగా చెప్తున్నారు. ఇది మలభాండం అని, మొబైల్ టాయిలెట్ అని ఇలా చెప్పి. అందుకని దేహో అత్యంత మలిన. ఈ దేహము చూడండి, 9 రంధ్రాలు ఉన్నాయి కదా శరీరంలో. ఈ 9 రంధ్రాల్లో నుంచి వచ్చేటువంటి బయటికి వచ్చే ఆ ద్రవము కానీ పదార్థం కానీ ఏదైనా సరే అది చూడటానికి అందంగా ఉంటుందా? లేక పబ్లిక్లో మాట్లాడటానికి, డిస్కస్ చేయటానికి చక్కని విషయం అది? అసహ్యమైనటువంటి విషయాలు. నీ శరీరంలోంచి వచ్చినదే నువ్వే చూడలేవు, నువ్వే తాకలేవు. ఏ రంధ్రంలోంచి వచ్చేవైనా సరే, పైన కానీ కింద కానీ. ఇది దీని కథ. ఇంతగా చెప్తున్నది ఎందుకంటే ఇది సత్యమే. ఇది సత్యం. ఇంతగా చెప్తేనే కానీ నీలో ఆ వైరాగ్యం పెంపొందదు. లేకపోతే దీనికోసం తాపత్రయపడతావు, తపన పడతావు, పరిగెడతావు. అవసరమా? అందుకని ఇలా చెప్పి ఈ శ్లోకంలో తర్వాత 88వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, పంచీకృతేభ్యో భూతేభ్యః స్థూలేభ్యః పూర్వకర్మణ సముత్పన్నమిదం స్థూలం భోగాయతనమాత్మనః అవస్థా జాగరస్తస్య స్థూలార్థానుభవో యతః. ఇప్పుడు 88లో ఏం చెప్తున్నారంటే, నీకు చెప్పాను ముందే, కొంచెం సేపటి ముందు, ఇది 5 పంచభూతాల యొక్క పంచీకరణము ద్వారా, కాంబినేషన్ ద్వారా, వాటి తామస గుణము ద్వారా ఇది తయారైందని. అది మాత్రమే కాదు, పూర్వజన్మ యొక్క కర్మల ఫలముగా కూడా ఈ మనిషి జన్మ దొరుకుతుంది. ఈ పూర్వజన్మ కర్మలో కూడా సత్కర్మజన్యం అని తత్వబోధలో పదం. సత్కర్మ చేస్తే తప్ప మనుష్య జన్మ దొరకదుగా. పాపం చేసిన వాడికి అందరికీ మనుష్య జన్మ దొరుకుతుందా ఏంటి?
పాపేన పాపయోని పాపలోకం, పుణ్యేన పుణ్యలోకం. పాపపుణ్య సగం సగం 50-50 బిస్కెట్ లాగా అలా చేసిన వాడికి మనుష్యలోకం. కాబట్టి సత్కర్మ చేయకుండా ఈ మనుష్య శరీరం రాదు. సరే, పూర్వజన్మ కర్మ ఫలముల చేత తయారైనది ఈ స్థూల శరీరం. అర్థమైందా? కాబట్టి ఇది జీవుడు అయినటువంటి దేహివి అయినటువంటి నువ్వు నివసిస్తూ దీంట్లోంచి ట్రాన్సాక్షన్లు వ్యాపారం చేయటానికి ఉపయోగించే ఇల్లు లాంటిది ఆయతనం అన్నారు. ఆయతనం అంటే రెసిడెన్స్ అని అర్థం. రెసిడెన్స్ ఇదే పదాలతోటి ఇట్లాగే తత్వబోధలో చూసాం డెఫినేషన్. స్థూల శరీరం కిం? స్థూల శరీరం అంటే ఏమిటండి? పంచీకృత పంచమహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖాది భోగాయతనం శరీరం. ఒక జీవుడు తన యొక్క కర్మఫలములను, సుఖమును దుఃఖమును అనుభవించడానికి, పుణ్యపాపాలను ఉపయోగిస్తూ నివసించేటువంటి ఇల్లు ఇది అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే, ఈ ఇల్లు ముఖ్యమా, ఇంట్లో నివసించేవాడు ముఖ్యమా? ఇల్లు ఎవరి కోసం అండి? ఇంట్లో నివసించేవాడి కోసం. ఇల్లు కడతాడు, ఇల్లు కోసమా కట్టాడు? ఇంటి యజమాని కోసం. ఆ విషయాన్ని చెప్తున్నారు. ఈ యజమాని ఎవరు, అసలు అతడికి దీంట్లో ఎందుకు వచ్చాడు, ఏం పని చేస్తున్నాడు, ఎట్లా ఉపయోగిస్తున్నాడని ఇప్పుడు 89లో ఆ రెసిడెన్స్ అయినటువంటి దేహంలో నివసిస్తున్న రెసిడెంట్ అతన్ని గురించి. అంటే ఏంటి? ఒక వెష్టి ఇండివిజువల్ అహంకారమని, నేను నా శరీరం అని చెప్పి అనుకుంటూ ఫీల్ అవుతున్నాడే జీవ అంటాం. ఈ శరీరంతో తాదాత్మ్యముని చెంది ఏం చేస్తున్నాడు? బాహ్యేంద్రియై స్థూల పదార్థ సేవాం స్త్రక్చందనస్త్ర్యాది విచిత్రరూపాం కరోతి జీవ స్వయమేతదాత్మనా తస్మాత్ ప్రశస్తిర్వపుషోస్య జాగరే. ముఖ్యంగా ఈ జాగ్రత్త అవస్థలో మెలుగుగా ఉన్నప్పుడు తన యొక్క ఇంద్రియముల చేత, ఈ శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి కదా, జాగ్రత్త అవస్థలో ఏం చేస్తాడు? ఆ ఇంద్రియముల చేత వాటికి సంబంధించిన ఇంద్రియ విషయముల యొక్క భోగాలను, అంటే వాటితోటి ఇంటరాక్షన్ చేస్తూ భోగములు అనుభవిస్తున్నాడు. ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఏమిటవి? ఉదాహరణకి శబ్ద స్పర్శ రూప రసగంధములను అనుభవిస్తున్నాడు. చెప్పాలంటే ఇప్పుడు మనకున్నవి 5 కదా జ్ఞానేంద్రియాలు. ఈ 5 చేత శబ్ద స్పర్శ రూప రస గంధాలను అనుభవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అవి చెప్పకుండా శబ్ద స్పర్శ రూప రసగంధాలని ఉదాహరణమిస్తున్నారు శంకరాచార్యుల వారు. సహజంగా మనిషికి శరీరానికి పూలమాలలు వేసుకొని, ఆ రోజుల్లో ఎక్కువ ఇవి, ఇప్పుడు స్ప్రేలు కొట్టుకోవటం, పూలమాలలు వేసుకోవడం, తర్వాత చందనం పూసుకోవటం, స్త్రీలైతే పురుషుడైతే స్త్రీలతోటి అనుభవించడం, అనేక రకాలు. అంటే అర్థం చెవుల ద్వారా వినటం అనేటువంటి భోగం, స్పర్శ ద్వారా టచ్ అనేటువంటిది, రూపము కన్ను ద్వారా రూపమును రంగును చూడటం, నాలుక ద్వారా రుచిని చూడటం, ముక్కు ద్వారా గంధమును అనుభవించటం, ఇలా అనేకమైనటువంటి వెరైటీలతోటి చాలా చాలా బ్యూటిఫుల్ వెరైటీ నోవెలిటీగా ఉన్న ఈ దృశ్య ప్రపంచాన్ని తన ఇంద్రియముల చేత ఇంటరాక్ట్ చేస్తూ ఉపయోగిస్తాడు. కాబట్టి ఇది ముఖ్యంగా జాగ్రత్త అవస్థలో ఇది ప్రశస్తం. ఇప్పుడు బాహ్య ప్రపంచం మనకు ఎప్పుడు తెలుస్తున్నది? మెలుగుతూ ఉన్నప్పుడే కదా. కలలో ఈ ప్రపంచం కాదుగా, నిద్రలో ఏ ప్రపంచము లేదు. కాబట్టి బాహ్య
మెలుకుతో ఉన్నప్పుడు ఉపయోగిస్తున్నటువంటిది, ప్రసిద్ధముగా ఉన్నటువంటి ఇది ఈ ఇంద్రియములు జ్ఞాన కర్మేంద్రియముల కాంబినేషన్గా ఉన్నటువంటి సప్తధాతువుల యొక్క కాంబినేషన్ అయినటువంటి ఈ శరీరమునికి పేరు స్థూల శరీరం. ఆ తర్వాత 90వ శ్లోకంలో తెలుసుకో. ఇప్పుడు ఈ శరీరం గురించి చెప్పాను, కానీ శరీరం దేహం గురించి చెప్పాను. ఇప్పుడు దేహి ఎవరు? ఆ రెసిడెంట్ గురించి ఇంకా కొంచెం క్లియర్గా చెప్తున్నారు. సర్వోపి బాహ్య సంసారః పురుషస్య యదాశ్రయః విద్ధి దేహమిదం స్థూలం గృహవద్గృహమేదినః. ఎవరు? గృహస్థుడు, గృహంలో ఉండేటువంటి వాడు, కుటుంబాన్ని నడుపుతున్నాడే. ఎట్లాగైతే ఒక గృహస్థుడు ఒక గృహంలో ఉంటూ తన ఇంటరాక్ట్ చేస్తుంటాడో, వ్యవహారాన్ని చేస్తున్నాడో, బయటికి వెళతాడు, మళ్ళా వస్తాడు, బయటికి వెళ్తాడు, వ్యాపారానికో పనికో దేనికో వస్తాడు, మళ్ళీ ఇక్కడ పిల్లలు చెల్లెలు భార్య ఇల్లు, నిద్రపోతాడు, మళ్ళీ లేస్తాడు, ఉపయోగించుకుంటున్నాడు. అట్లాగే ఇది బాహ్య సంసారముందే దాన్ని తోటి ఇంటరాక్ట్ చేయటానికి అన్ని రకాలుగా ఈ లోపల ఒకడు నివసిస్తున్న ఈ టెనెంట్ ఉన్నాడే, రెసిడెంట్ పురుషస్య, అతడు దీన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు. ఓకే, అది దేహం, ఇల్లు. ఇది ఏమిల్లు? దీన్ని ఏం దేహం? స్థూల దేహం అని చెప్పాలి, ఎందుకంటే మనకు సూక్ష్మదేహం కూడా ఉంది. స్థూల దేహం ఇది ఆ రెసిడెన్స్ లాంటిది. ఆ రెసిడెంట్ దేహి అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ దేహి గురించి ఇంకా కొంచెం వివరించి చెప్పటానికి, దేహి అంటే జీవుడని చెప్పచ్చు, పురుషుడని చెప్తుంది కొన్నిసార్లు. ఏం చేస్తాడు? దీన్ని భోగ ఆయతనంగా పెట్టుకున్నాడు, కానీ భోగ సాధనలు ఏమిటి అసలు? శరీరం మాత్రం ఉంటే కాదు కదా, 5 ఇంద్రియాలు ఉండాలి. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం అంటే మనసు, బుద్ధి, చిత్త, అహంకారం. ఇప్పుడు వాటి గురించి కొంచెం వివరించబోతున్నారు. ఇక్కడ 91వ శ్లోకంలో విందాం. స్థూలస్య సంభవ జరా మరణాని ధర్మాః స్థౌల్యాదయో బహువిధా శిశుతాద్యవస్థాః వర్ణాశ్రమాది నియమా బహుదా మయా స్యుః పూజావమాన బహుమానముఖా విశేషాః. ఇప్పుడు ఇతడికి ఏంటి జరుగుతున్నది ఇక్కడ? ఇవి కొన్ని వివరాలు ఇస్తున్నారు. నేను వీటిని సింపుల్గా చెప్తాను, చూడండి. 6 ధర్మాలతో కూడినటువంటిది ఈ స్థూల శరీరం. అందుకని దీన్ని శరీరం అంటే షడ్వికారాతిథి శరీరం అని కూడా అర్థం ఉంది. అంటే 6 వికారాలు జరుగుతాయి. ఏమిటి 6 వికారాలు? మొదట అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతి. అంటే అర్థం, మొదట అమ్మ యొక్క గర్భంలో అక్కడ ఉంటుంది, చిన్నదిగా వచ్చి చేరింది కదా, తయారైంది. ఆ తర్వాత అక్కడ పెరిగి 9 నెలలు బయటకు వస్తుంది. ఆ తర్వాత కొంచెం 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 పెరుగుతుంది. అలా పెరిగిన తర్వాత 6 దశలు వస్తాయి. పెరిగి పెరిగి 6 దశలు వస్తాయి. ఏమిటి 6 దశలు? శిశు దశ, బాల్య దశ, కిషోర దశ, కౌమార దశ అండ్ యౌవన దశ అండ్ ప్రౌఢ లేక వృద్ధ దశ. 6 దశలు చూసారా? 6 వికారాలు, 6 దశలు. ఆ తరువాత దీనికి వర్ణ ఆశ్రమాల ధర్మాలని చెప్పి శాస్త్రం చెప్పింది. వాటిని తగినట్లుగా అనుసరిస్తూ ఇతడు జీవిస్తుంటాడు. 6 వికారాలతో కూడి ఉన్నటువంటి
6 అవస్థలను ఇది క్రమంగా అనుభవిస్తుంది, చివరికి నశించిపోతుంది. అలాగే వాడు పుట్టిన వాడు పెరిగిన ఆ చోట అక్కడ ఆశ్రమ ధర్మము, వర్ణధర్మము తో పాటుగా ఇది ఒక పెద్ద ఏంటిది భూషాణం పెట్టే ఏంటి, ఇట్ ఈజ్ ఎ ట్రెజర్ హౌస్ ఫర్ ద డిసీజెస్. చాలా రకాలైన బహుదా ఆమయాహ, ఆమయ అంటే వ్యాధులు ఏంటి, అనేక వ్యాధులు ఇంకా క్రమంగా దీనికి వస్తాయి. అనేక వ్యాధులతోటి ఇది చివరికి అట్లా ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాతనే 1, 2, 3, 4, 5, 10 అందరికీ ఏవో ఇట్లా డిసీజులు ఉంటూనే ఉంటాయి కదా. ఇది దీని యొక్క కథ. ఇంకా తర్వాత ఈ లోపల 60, 70, 80 ఎంతకాలం ఉంటాడో ఈ శరీరానికి వీడికి సంబంధించి దీనికి పూజలు పూజలు, తర్వాత అవమానాలు బహుమానాలు, అంటే పొగడ్తలు నిందలు, పేర్లు ప్రతిష్టలు, లాభములు నష్టములు, మానాభిమానాలు, ఇట్లా రాగద్వేషాలు, వీటన్నిటితోటి సతమతమవుతూ ఉంటుంది. చూసారా, ఇది దీని యొక్క బయోగ్రఫీ ప్రొఫైల్. ఆ తర్వాత దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇల్లు లాంటి శరీరాన్ని పెట్టుకొని ఈ మాంసము, రక్తము, చర్మము, ఎముకలు వాటి వల్ల ఏమి జరుగుతుంది? ముఖ్యమేంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలని ఇవి చాలా ముఖ్యం. ఇప్పుడు 93 94 2 శ్లోకాలలో 92లోనేమో ఈ ఇంద్రియముల గురించి చెప్తున్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. ఆ తర్వాత 93 94లో అంతఃకరణం గురించి చెప్తారు. తెలియాలి మనకు ఒక రకంగా సైన్స్ చిన్నప్పటి నుంచి చదివాము, రక్తము, మాంసము, ఇవన్నీ అస్థిపంజరాలు విన్నాం, అది కూడా సరిగ్గా చింతించలేదు. ఇప్పుడు అది ఇదా అని చెప్పి అంటే మనకు ఇంకా అర్థం కావట్లేదు. చూసారా, ఆ తర్వాత బాగా చదివి డాక్టర్ చదివి శవాలనే కట్ చేసి తర్వాత మనుషులకి రోగాలు చూసి వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇస్తూ ఆపరేషన్లు చేస్తూ ఎంతోమంది చచ్చిపోతున్న వాళ్ళని చూస్తున్నా కూడా ఆ డాక్టర్కో నర్సుకో వైరాగ్యం రాదండి. అవన్నీ చూసే వైరాగ్యం వచ్చేట్లయితే డాక్టర్లకి రావాలి. ఆ డాక్టర్లు కూడా మోసం చేసే డాక్టర్లు, కుట్రలు పన్నే డాక్టర్లు, కిడ్నీలని అమ్మే డాక్టర్లు ఉన్నారుగా. పాకెట్ సైజ్ చూస్తాడు పేషెంట్ది మొదట, డిసీజ్ తర్వాత. కాబట్టి అట్లా చూసినంత మాత్రం ప్రతిరోజు పొట్టలు కట్ చేస్తారు, ఆ గుండెల్ని చూస్తారు, ఆపరేషన్లు చేస్తారు, అవన్నీ చేస్తారు. రక్తం ఎప్పుడు చూసినా డిసీజులు చచ్చిపోతుంటారు ట్రీట్మెంట్ ఇచ్చిన. ఇవన్నీ చూసి కూడా వైరాగ్యం రాదు. చూసారా ఎంత ఆశ్చర్యమో. అసలు చాలా సులభంగా రావాలి వాళ్ళకి, ఆ డాక్టర్లకు కానీ అక్కడ పనిచేసే నర్సులు స్టాఫ్లకు కానీ. ఎక్కడొస్తున్నది? వాళ్ళు సాధారణ మనుషుల్లాగానే భోగాలు, సుఖాలు, మోసాలు, వాళ్ళు కూడా లవ్ అవి అవన్నీ చేసుకున్న తర్వాత అట్లా అని దాంట్లో మళ్ళీ ఆత్మహత్యలు అన్నీ జరుగుతున్నాయి హాస్పిటల్స్లో, అది డాక్టర్లు కానీ. ఎందుకు చెప్తున్నానంటే అసలు వైరాగ్యం రావడం చాలా సులభం వాళ్ళకి. మనకే ఒకసారి ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా కొంచెం రోగాలు పేషెంట్ని చూసి వస్తేనే మనసు ఒక మాదిరిగా అయిపోతుంది, కొంచెం చూడలేం, కష్టంగా ఉంటాయి కొన్ని. కానీ అవి ఎవరు తప్పించుకోలేరుగా. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే 92లో బుద్ధీంద్రియాణి శ్రవణం త్వగక్షి ఘ్రాణం చ జిహ్వా విషయావబోధనాత్ వాక్పాణిపాదా గుదమప్యుపస్థః
కర్మేంద్రియాణి ప్రవణేన కర్మసు. ఏమి లేదు, ఈ శ్లోకంలో 5 జ్ఞానేంద్రియాల లిస్టు, 5 కర్మేంద్రియాల లిస్టుని ఇస్తున్నారు. మనకు కొంచెం తెలుసు. 5 జ్ఞానేంద్రియాలంటే చెవులు, చర్మము, కళ్ళు, ముక్కు, నాలుక. 5 కర్మేంద్రియాలేంటి? నోట్లోనే, మౌత్ ఈజ్ 2 in 1 అండి. దీంట్లో రుచికి ఉంది, వాక్కు ఉంది, మాట్లాడటం. కాబట్టి వాక్ ఏమో కర్మేంద్రియం కింద వస్తుంది, రుచి ఏమో జ్ఞానేంద్రియం కింద వస్తుంది. వాక్, చేతులు, కాళ్ళు, జననేంద్రియము మరియు విసర్జనేంద్రియము, ఈ 5 కర్మేంద్రియములు. వాటికి సంస్కృతంలో పదాలు ఇచ్చారు, సరేనా? సో మనకి ఇప్పుడు లిస్టు ఇవి, వీటి ద్వారానే కదా. ఇవి ప్లస్ ఆ మనస్సు అనేటువంటి అంతఃకరణము, ఇవే మెయిన్గా భోగ సాధనములు. భోగ ఆయతనం ఇల్లుందండి. ఇల్లు ఉంటే ఏంటి ప్రయోజనం? ఇటుకలు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, ఫ్లోర్ ఉంది, బాత్రూమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, దాంట్లో నివసిస్తున్నాడు. కానీ వీడు బయటికి వెళ్ళాలి, మళ్ళా వస్తాడు, బయటికి వెళ్ళి ఇంటరాక్ట్ చేయాలి కదా. అట్లాగే ఈ ఇల్లు లాంటి దేహంలో నుంచి ఇంద్రియాలు అలా బయటికి వెళతాయి, అన్నీ చూస్తాయి, అనుభవిస్తుంటాయి, ఇంటరాక్ట్ చేస్తుంటాయి, వ్యవహారం చేస్తాయి, మళ్ళీ వచ్చేస్తాయి. వీటి వెనక ఎవరున్నారు? ఎవరి కోసం ఇవి బయటికి వెళుతున్నాయి, వస్తున్నాయి, చూస్తున్నాయి ఇన్ఫర్మేషను? మనస్సు కోసం. కాబట్టి ఇల్లేమో భోగ ఆయతనము, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు అంతఃకరణమేమో భోగ సాధనము. భోగ సాధనము. అందుకనే చచ్చిపోయిన శరీరంలో ఇంద్రియాలు పనిచేయవు. ఇప్పుడు చచ్చిపోయిన బాడీలో ఆ 7 సప్తధాతువులు ఉన్నాయి, ఇంకా కొంతసేపు అట్లాగే ఉంటాయి, టైం అవంగా అవి చెడిపోతుంటాయి. కానీ ఇంట్రాక్షన్ లేదే. పిలిస్తే పలకడు, చేయి చూపిస్తే చూడడు, వాసన చూపిస్తే తెలియదు. నీకేదైనా ఇష్టమైంది ఇప్పుడైనా కావాలా? నీకేంటి కావాలి? 5,000 రూపాయల చీర కావాలా నీకు? లేక లడ్డు, మైసూరుపాకు, రసగుల్లా కావాలా? ఏం చెప్పదు ఆ చచ్చిపోయిన శరీరం. ఎందుకంటే ఇంద్రియాలు, ఇంద్రియముల వెనకున్నటువంటి మనస్సు, అప్రాణములు అన్నీ కలిసి సూక్ష్మ శరీరం అని వెళ్ళిపోయింది. అది బయటికి. అది ఎట్లా వెళుతుంది? కనపడదు. ఎందుకంటే అది సూక్ష్మం కదా. స్థూలమైతే కనపడుతున్నది. స్థూల శరీరం ఇక్కడే ఉంది, మన చేతులతోనే మనమే తీసుకువెళ్ళి తగలబెడతాం, లేకపోతే పూడ్చిపెడతారు. అసలు దీంట్లో ఇంతకాలం ఉండి ఈ వ్యవహారం చేసి మాట్లాడుతూ చేస్తూ ఆహా ఊహు అంటూ గొప్పలు కొట్టుకుంటూ కాలరు ఎగరేస్తూ ఇన్ని చేసినటువంటి అతడెవడు? ఇప్పుడు ఏమి లేడే, మాట్లాడదే, వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ వెళ్ళిపోయిన వాడు రెసిడెంట్ ముఖ్యమా, ఈ రెసిడెన్స్ ముఖ్యమా? ఎన్నిసార్లు మనం ఇళ్ళు మారుతాం? అద్దె ఇళ్ళు అయితే. సొంత ఇళ్ళు కూడా కొంతమంది మళ్ళీ అమ్ముతుంటారు, మళ్ళీ కడుతుంటారు, మళ్ళీ కొంటుంటారు, మారుతుంటారు. కానీ చివరికి అన్నిళ్ళు వదిలేసి వెళ్ళిపోతాం. అలాగే ఇల్లు మారినట్లుగా ఈ ఇంట్లో ఉండేవాడు ఇల్లు మారి వెళ్ళిపోతాడు. కానీ అది మన కళ్ళకు కనపడదు, ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఏమవుతుంది, ఎట్లా వెళతాడు, ఎక్కడికి వెళతాడు, ఇదంతా కూడా శాస్త్రం చెప్తేనే మనకు తెలుస్తున్నది. కానీ ఇది సైన్స్కి అందే విషయము కాదు. ఏదో కొంచెం పారాసైకాలజీ అది ఇది రీసెర్చ్ చేస్తున్నాం, పూర్వజన్మ ఉందని చెప్పి తెలుస్తున్నది, ఇవన్నీ ఏవో చెప్తాడే కానీ చూడలేడు, తెలుసుకోలేడు. కేవలం శాస్త్రము వివరించే వివరం ద్వారానే ఈ జీవుడు, సూక్ష్మ శరీరం, ప్రయాణం, పైలోకాలు అన్నీ. అందుకనే వాటికి ఎక్కువ ముఖ్యత్వం ఇచ్చి అదేంటి ఇదేంటి అని రీసెర్చ్ చేసే బదులు అసలు
కాన్షియస్నెస్ అనేటువంటిది అది నీకే తెలుస్తున్నది. నువ్వు అని ఉన్నావు కదా, నేను అని అంటున్నావు కదా, అదేంటో గుర్తించు. ఆ తర్వాత మిగతావని చూద్దాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు సందేహం వస్తున్నది, క్వశ్చన్లు వేస్తున్నావు, తెలుసుకోవాలని రీసెర్చ్ చేయాలంటున్నావు. ఎవరు నువ్వు? అనుకుంటున్నా, అనిపిస్తున్నా, భావిస్తున్న నువ్వెవరు? అది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. కానీ అదేం తెలియట్లేదు, కష్టమవుతున్నది. ఎందుకంటే అంత సులభం కాదది. చెప్తున్నావు నువ్వే అది, యు ఆర్ దట్ అని మహావాక్యం చెప్తే కూడా నాకెక్కడ మనస్సు దాన్ని గ్రహిస్తున్నది? మనసే ఒక అడ్డంకుగా ఉంటున్నదిగా. మనసు ఏంటేంటో చెప్తుంది కదా. కాబట్టి అది శాస్త్రం చెప్పిందే మనం వినాలి, నమ్మాలి. ఇప్పుడు 93, 94లో ఈ మనోబుద్ధి చిత్త అహంకారం, ఈ నాలుగిటిని కలిపి అంతఃకరణ చతుష్టయం అంటారు. 4తో కూడి ఉన్నటువంటి ఒక కాంబినేషన్. నిగద్యతేంతఃకరణం మనోధీః అహంకృతిశ్చిత్తమితి స్వవృత్తిభిః మనస్తు సంకల్ప వికల్పనాదిభిః బుద్ధి పదార్థాధ్యవసాయ ధర్మతః అత్రాభిమానాద్దహమిత్యహంకృతిః స్వార్థానుసంధానుగుణేన చిత్తం. ఈ 6 శ్లోకాలు 6 లైన్లలో కలిపి చెప్పినది ఏంటి మీకు సులభంగా చెప్తాను చూడండి. 4 ఉన్నాయి: మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. ఈ 4టిని కలిపే అంతఃకరణము, ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే చేతులు ఇక్కడ తెలుస్తున్నాయి, ఇదో నా చెయ్యని చూపిస్తాను, దీని పని తెలుస్తున్నది అన్నీ. ఇదో నా కళ్ళు, నేను చూస్తున్నాను, అది తెలుస్తున్నది. ఇవన్నీ స్థూలంగా ఉన్నాయి. కొంచెం జ్ఞానేంద్రియాలు కొంచెం సటిల్గా ఉన్నాయి, కానీ వాటి యొక్క కరస్పాండింగ్ గోళకాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈజీగా అర్థం చేసుకోగలం కొంతవరకు. అవి ఎట్లా పనిచేస్తాయి, అసలు అవి ఎందుకు పనిచేయకుండా పోతున్నాయి అనేది సైన్స్కి కూడా కొంచెం వరకు తెలుసు. కొంచెం సరి చేయటానికి ఏవేవో మందులు అన్నీ ఇస్తాడు, సరి అవుతాయి కూడా కొన్ని. కానీ ఒకసారి అది డిస్కనెక్ట్ అయిపోయిందంటే ఆ శక్తి, దాని వెనుకున్నటువంటి అధిష్టాన దేవత శక్తి అనుగ్రహం విత్డ్రా అయిందంటే ఇంకా అది పనిచేయదు. చూసారా? కానీ అదే ఇంద్రియాన్ని ఈ కన్ను ఇక్కడ పనిచేయట్లేదు, ఈ చచ్చిపోయిన వాడి కన్నుని తీసుకెళ్ళి ప్రాణంతో ఉన్నవాడికి పెడితే వాడికి పనిచేస్తున్నది. అంటే ఏంటి? గోళకం ఇక్కడ వీడికి ఉపయోగం లేదు ఇంక, ఎందుకంటే దేవత విత్డ్రా చేసుకుంది. కానీ ఈ గోళకాన్ని తీసుకెళ్ళి వెంటనే అక్కడ పెడితే ఆ గోళకం లేకపోయినా అక్కడ దేవత ఉన్నది, ఇన్నర్ ప్రిసైడింగ్ డైటీ, అది వెంటనే కనెక్ట్ అవుతుంది. చూసారా? డేటా కనెక్షన్ అయినట్లు, సెల్ ఫోన్ టవర్ కనెక్ట్ అయినట్లు. అలా 4. సరే, మొదట మనస్సు. మనస్సు అంటే ఏమిటండి? మనం జనరల్గా అంతఃకరణం అంటే అంత ఎక్కువ ఆలోచించాం. వీడికి బుద్ధి లేదని అంటాం, వాడికి అహంకారం అని అంటాం, మ్యాక్సిమం. లేకపోతే నాకు మనస్సు బాగలేదు అంటాం, నాకు మనస్సు సంతోషం. 3 పదాలను కొంచెం వాడతాం, కానీ వాటి యొక్క నిజమైన పని ఏంటి? అవి 3 చోట్ల ఉన్నాయా? అసలు ఏంటంటే అవన్నీ కలిసే ఉన్నాయి. ఆ మనస్ ఒకటే, ఒక దాంట్లో 4 పనులు జరుగుతుంటాయి కాబట్టి ఆ ఒక్కొక్క పని జరిగే ఆ భాగానికి, ఆ డిపార్ట్మెంట్కి ఒక పేరు ఇచ్చారు. మనస్సు అంటే ఏమిటండి అంటే సంకల్ప వికల్పాత్మకం మనః అని తత్వబోధలో చూసాం. ఇక్కడ కూడా అదే డెఫినేషన్ ఇస్తున్నారు. అదేంటంటే సస్పిషన్, డౌట్, తర్వాత చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా అని ఇట్లా సస్పిషన్ తోటి
డౌట్స్ తోటి సంకల్పం చేస్తుంది, వద్దులే వద్దులే అనుకుంటుంది, మళ్ళీ వికల్పం అయిపోతుంటుంది. ఇట్లా మారుతూ ఉంటుంది. అంటే ఆసిలేషన్ మూవ్ అవుతూనే ఉండేది మనస్సు. అందుకనే మనస్సు అనేటువంటి చంచలం, పెండులం లాగా. కానీ దీని వెనక బుద్ధి అనేటువంటిది ఇంకొకటి ఉంది. దాన్ని లేక హయ్యర్ మైండ్ అని చెప్పచ్చు. మైండే రెండు రకాలు, లోయర్ మైండ్, హయ్యర్ మైండ్. బుద్ధి దానికి సపరేట్ పేరు ఇచ్చింది. అందుకనే మనస్సు బుద్ధి లేదంటాం. ఎవడైనా సరిగ్గా ఏదైనా చేయకపోతే, తప్పు చేస్తే, బుద్ధి లేదు నీకు, నువ్వు మనుషుడివేనా అంటాం. బుద్ధి అంటే ఏంటంటే నిశ్చయాత్మిక బుద్ధి. కరెక్ట్గా డిసైడ్ చేసి డిసర్న్ చేయగలిగిన శక్తి నిర్ణయించేస్తుంది. అది బుద్ధి. టేకింగ్ ద డెసిషన్ అండ్ డిసైడింగ్ అండ్ డిజర్నింగ్ ఫ్యాక్టరీస్ కాళ్ళు బుద్ధి. సరే, అహంకారం ఏంటి? ఈ రెండు కలిసినప్పుడు బుద్ధి మనస్సు చేరి పై రెండింటి యొక్క తాదాత్మ్యముతోటి ఈ లోపల ఉన్న దేహి, అసలు నిజంగా అది కాన్షియస్నెస్, దేహి, ఈ రెండిటితోటి కలవంగానే, సంబంధం ఏర్పడగానే అభిమానపడుతూ ఉండేటువంటి ఒక భావన వస్తుంది చూడండి. ఏంటది? నన్ను అట్లా అంటావు, నన్ను తిడతావు అని చెప్పి వెంటనే ఒక రియాక్షన్ వస్తుంది. అహం నన్ను అంటున్నాడు, నన్ను తిడుతున్నాడు, లేకపోతే నన్ను పొగుడుతున్నాడు. ఈ అహంకారం, అభిమానం ఒకటి ఏర్పడుతుంది చూడండి, దాన్ని అహంకారం అంటాం. ఎందుకంటే అహం అనేటువంటిది శుద్ధమైన అహం వేరు, ఇక్కడ కారం చేరింది దీంట్లో. కాబట్టి కొంచెం మసాలా కారం ఉంది కాబట్టి దీనికి కొన్ని కష్టాలు ఉంటాయి. అప్పుడు ఏంటి, అక్కడ రాగద్వేషాలు అనేటువంటివి ప్లే ద రోల్. రాగద్వేషాలు, ఇది అహంకారం. ఒక అభిమానం, నేను అని అనుకుంటా, కానీ నిజమైన నేనేంటనేది తెలియలే వీడికి. అభిమానపడేటువంటి అహంకారం ఒకటి ఉంది. అందుకని ఎప్పుడైనా ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే వెంటనే ఈ అహంకారం పాములాగా తలలేపుతుంది, వెంటనే దానికి ఒక చురుక్కుమంటుంది. చూడండి, ఎవరైనా పొగిడితే వెంటనే కొంచెం ఎలైట్ అయిపోతుంది, లేకపోతే డిప్రెస్ అవుతుంది. నాలుగోది చిత్తం, మెమరీ పార్ట్. అప్పుడు ఏమైనా చెప్పచ్చు, లోయర్ మైండ్, హయ్యర్ మైండ్ అండ్ ఫీలింగ్ మైండ్ అండ్ రికలెక్టింగ్ మైండ్. రికలెక్టింగ్ మైండ్ అంటే ఏంటి? మెమరీ పార్ట్. చిత్తం అంటే మెమరీ, జ్ఞాపకము తెచ్చుకొని తనకిష్టమైనది ఏదైనా సరే ఊహిస్తూ ఇమాజిన్ చేస్తుంటుంది, లేకపోతే జరిగిన అనుభవించిన చాలా విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఇది చాలా అవసరం. ఇప్పుడు తాళం చెవి ఎక్కడ పెట్టాను, నా చెప్పులు ఎక్కడ పెట్టాను, ఇవన్నీ నాకు జ్ఞాపకం లేకపోతే నా ఇల్లు ఎక్కడనేది జ్ఞాపకం ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్లు కరెక్ట్గా వస్తుంది. తర్వాత నిన్న ఫైల్స్ ఏంటి, నిన్న ఏం అడిగారు ఆఫీస్లో, అక్కడ అన్నీ గుర్తుంటాయి, రికలెక్ట్ చేసుకుంటుంది. కానీ వయస్సు అవ్వంగా ఆ మెమరీ కూడా తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి కెపాసిటీ తగ్గిపోతుంది. అన్ని అవయవాల యొక్క కెపాసిటీ తగ్గిపోయినట్లే ఈ మనస్సులో కూడా ఫ్యాకల్టీ, ఇది కూడా ఒక పదార్థమే కదా, జడమే, కానీ సూక్ష్మ జడ పదార్థం. ఇది కొంచెం సటిల్ మ్యాటర్ అండి, అది గ్రాస్ మ్యాటర్. కాబట్టి మెమరీ బ్యాంక్ అంటామే చిత్తం. ఉన్నాయా లేవా ఈ 4 పరిశీలించి చూస్తే నాకే తెలుస్తుంది. నా దగ్గర ఈ 4 ఉన్నాయి. ఈ 4 కలిసి దీంట్లో ఇక్కడ నేను జీవుడనని పని చేస్తున్నాడు. ఇది మన యొక్క బయోడేటా. నిజమైన బయోడేటా కాదు, ఫాల్స్ బయోడేటా. కానీ ఈ ఫాల్స్ బయోడేటా
అయినటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అయినటువంటి మనోబుద్ధి, బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్ ఉపాధులు నాకు సహకారి సాధనాలు, ఇవి ఇన్స్ట్రుమెంట్స్. గుడ్. ఇప్పుడు ఇవి ఉండబట్టే కదా వివేక చూడమని చదువుతున్నాను, వింటున్నాను, అర్థం చేసుకుంటున్నాను, అప్లై చేస్తానని ఆశ వస్తున్నది, అప్లై చేస్తున్నాను. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? బికాజ్ ఆఫ్ దీస్ ఫ్యాకల్టీస్. కాబట్టి వీటిని అబ్యూస్ చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేయాలి. సద్వినియోగం చేస్తే నీకు సుఖ శాంతి రక్షణలు ఇక్కడే ఏర్పడతాయి. నీ నిజస్వరూప జ్ఞానం ఏర్పడుతుంది, ముక్తిని పొందేస్తావు. సద్వినియోగం చేయకుండా అబ్యూస్ చేసావంటే నష్టపోతావు. అంతే, తెలుసుకో. ఈరోజుకి ఇక్కడ చాలు. వచ్చే శ్లోకాలలో ప్రాణం గురించి కొంచెం వివరిస్తారు. చాలా డీటెయిల్డ్గా ఎల్కేజీలో నుంచి పిల్లలకి నేర్పినట్లుగా ఒకటొకటి చూస్తూ వస్తున్నాం. నిదానంగా చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.